మరి ఇంత భావోద్వేగ పరిస్థితుల్లో భారత నాయకత్వం యుద్ధానికి వెళుతుందా? యుద్ధం వస్తే భారత్ పాక్లపై అలానే ఈ ప్రపంచంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఎస్ అండి. ఇప్పుడు భారతదేశంలో ఎవరైనా ఒక పోల్ నిర్వహిస్తే, ఒక పోల్ అంటే ఒక సర్వే కింద నిర్ధారించే 145 కోట్ల మంది ప్రజల్లో 90% పైగా యుద్ధం కావాలనే కోరుకుంటారండి. కోరుకుంటున్నారు కూడా. ఇది సుస్పష్టం అయిపోతుంది చూస్తూ ఉంటే. కానీ భారత నాయకత్వం వెళ్ళండి. మోడీ ఇప్పుడు భారత నాయకుడు. గత 10 సంవత్సరాలకు పైబడి ఆయన భారత ప్రధానిగా ఉన్నారు. 70వ దశకంలో ఉన్నారు. ఆయన 70 సంవత్సరాల వయసు దాటింది. ఎంతో మెచ్యూరిటీ, ఎంతో మేధస్సు. ఆయన గుజరాత్ గాంధీ పుట్టిన రాష్ట్రం నుంచి వచ్చాడు. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్తో భారతదేశం కోసం పిల్లలు, కుటుంబాలు ఏమీ లేకుండా మొత్తం శాశ్వతంగా భారతదేశానికి అంకితమై ఉన్నాడు. భారత భావోద్వేగాలు తెలుసు. ఆయన వెనకాల ఉన్న అజిత్ దోవల్, ఎస్ జయశంకర్ గారికి తెలుసు, అమిత్ షా గారికి తెలుసు, రాజ్నాథ్ సింగ్ గారికి తెలుసు. వీళ్ళు CCA క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అందరూ అపోజిషన్ పార్టీలతో ఆల్ పార్టీ మీటింగ్ పెట్టారు. ఇప్పుడు యుద్ధానికి వెళతారా లేదా, ఏంటి, ఏం ఆలోచించాలి? అసలు ఫస్ట్ మోడీ గారు ఎవరు? భారత ప్రధాని. ఈయన ఎవరు అంటే ఆయన వ్యక్తిగా తీసుకోకండి. చారిత్రకంగా చూస్తే ఈయన భారతదేశ గత 20,000 సంవత్సరాల వారసత్వ చరిత్ర ఒకవైపు పెట్టి ఈ రోజు నుంచి భారత భవిష్యత్తు ఒక పక్కన పెడితే ఈ రెండింటి మధ్య వారధి ప్రధాని మోడీ. ఈ మోడీ గారు ఈరోజు తీసుకునే నిర్ణయం భవిష్యత్తుని నిర్ధారిస్తుంది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే యుద్ధం వద్దా కావాలనే విషయం మీద నేను వెళుతున్నాను కాబట్టి చెప్తున్నా. అసలు ఈయన మైండ్లో ఈయన ఏం ఆలోచిస్తున్నారో చెప్తాను. భారత భవిష్యత్తు ఏంటి? అమృతకాల లక్ష్యాలు తీసుకున్నారు. భారతని ప్రపంచంలో సూపర్ పవర్ చేయాలి అనే ఉద్దేశంతో ఆయన తీసుకున్నారు. ఇంకోటి భారత సంస్కృతి ఏంటి? ఇప్పుడు ఇదే ప్రధాని ముందు ఇదే బీజేపీ నుంచి వచ్చిన వాజ్పేయి గారు ఒక మాట చెప్తారండి. ఈ మాటనే ఇదే మోడీ గారు మళ్ళీ ఒకసారి టోక్యోలో ఒక సందర్భంలో కూడా చెప్పారు. అదేంటంటే ఇండియా నెవర్ అటాక్డ్ ఎనీ కంట్రీ ఇన్ ఇట్స్ సివిలైజేషన్ హిస్టరీ. మొత్తం భారత సంస్కృతిలో ఇంత సంస్కృతి కాలం ఎవరికీ లేదండి. ఇంత సంస్కృతి కాలంలో అంటే గత 10,000 సంవత్సరాలుగా భారతదేశం ప్రపంచంలో ఏ దేశం మీద దాడి చేయలేదు. ఇండియా నెవర్ కోవేటెడ్ ఫర్ ఎనీ అదర్ టెరిటరీ. ఎవరి నుంచి కూడా ఏం ఆశించలేదు. ఇది ఇంకోటి తెలుసా అండి మీకు ఎంత విచిత్రం అంటే, ఈవెన్ స్విట్జర్లాండ్ ఇప్పుడు తటస్థ దేశం, ఆ దేశానికి కూడా ఈ చరిత్ర లేదు. ప్రపంచంలో ఏ దేశానికి కూడా ఇంత ఘనమైన కీర్తి లేదు. ఈవెన్ దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇందిరా గాంధీ కూడా పాకిస్తాన్ ముందు అటాక్ చేయలేదు. అది అటాక్ చేసిన తర్వాత ఓపికతో వెయిట్ చేసి అటాక్ చేసింది కరాచీ లాహోర్ దగ్గరలో, గుర్తుపెట్టుకోండి. సో ఇంతవరకు చేయలేదు. మోడీ గారికి తెలియదా భారతదేశం ఇంత ఘనమైన కీర్తిని పాకిస్తాన్ మీద అటాక్ చేసేస్తారా? చెయ్యరు. కానీ ఓపిక పడుతున్నారు. 2 భారత భవిష్యత్తు. మనం ఎక్కడున్నామండి? ఇప్పుడు యాంగ్యూస్ మాడిసన్ అని ఒక బ్రిటిష్ చరిత్రకారుడు ఉంటాడండి. యాంగ్యూస్ మాడిసన్. ఈయన బ్రిటిష్ చరిత్రకారుడు, భారతీయుడు కూడా కాదు. ఈయన ఒక బుక్ రాశాడనమాట రీసెంట్గా. ఆ బుక్లో ఏం చెప్తారో తెలుసండి? గత క్రీస్తు శకం నుంచి గత 2000 సంవత్సరాల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను పరిశీలిస్తే ఇందులో 90% కాలం భారతదేశం ప్రపంచంలో 25 నుంచి 30% జీడిపిని కలిగి ఉంది ప్రపంచంలో. అంటే బ్రిటిష్ వాడు వచ్చే ముందు వరకు, అంటే వెన్ బ్రిటిష్ కేమ్ టు ఇండియా, బ్రిటిష్ వాడు భారతదేశం వచ్చే సమయానికి ప్రపంచ జీడిపిలో 30% భారతదేశం ఉందంటే యాంగ్యూస్ మాడిసన్ చెప్పినట్టు ప్రకారం. అదేవిధంగా బ్రిటిష్ వాడు 1947 ఎల్లో నాటికి భారతదేశం ప్రపంచంలో కడుబేద దేశం అయిపోయింది. ఈ మధ్యలో 250 సంవత్సరాల కాలంలో వాడు మొత్తం భారతదేశాన్ని పీడించేశాడు, మొత్తం లాగేసుకున్నాడు బ్లడ్ని. అద్భుతమైన థియరీలు యాంగ్యూస్ మాడిసన్ మాటల్లోనే చెప్తున్నా, ఆయన బుక్ రచించిన దాంట్లో కదా. ఈ 1947 నుండి ఇప్పుడు 2025 నాటికి భారతదేశం ప్రపంచంలో 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిపోయింది. $4 ట్రిలియన్, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. ఇది ఎందుకు మీకు చెప్తున్నానంటే, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం చైనాకి కంటగింపుగా ఉంది. చైనాకు ఒకటే, అరే భారతదేశం మనం దాటేద్దని. అందుకే పాకిస్తాన్ అలా తయారు చేసి అనుదేశం చేసి వాడు JF బాంబర్స్ అని అవి ఇచ్చి నేవీలు అంటే పాకిస్తాన్ ఆయుధాల్లో 90% 80% ఆయుధ శక్తి చైనా ఇచ్చి ఈరోజు మన మీద ఉసిగొల్పింది. ఎందుకు? చైనాకి ఆర్థికంగా భారతదేశం అడ్డు కాకూడదు. ఇది ప్రధాని మోడీ గారికి తెలియదండి? భారతదేశంలో న్యాయ నిర్ణేతలకు తెలియదా? నిర్ణయం తీసుకునే వాళ్ళకి తెలియదా? అంటే మనకి ఇది ఒక ట్రాపు. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం మొదలవ్వకపోయే ముందు అసలు ఉక్రెయిన్ ఎంత 2 రోజుల్లో ఓడిపోద్ది అనుకున్నారు. కానీ రష్యా లాంటిదే ఓడించలేకపోతుంది. ఎందుకు? రష్యా ట్రాప్లో ఇరుక్కుంది. ఈ ఉక్రెయిన్ వెనకాల నాటో, అమెరికా దేశాలుండి
ఉసిగొలుపుతూ అసలు యుద్ధం ఎండవరు. ఇప్పుడు భారతదేశం పాకిస్తాన్ మీద అటాక్ చేస్తే చైనా పరోక్షంగా ఉండి, లేకపోతే అమెరికా కూడా మనకు దాన్ని ఎందుకు నమ్మాలి, పరోక్షంగా ఉండి ఇంకా పాకిస్తాన్ శక్తివంతం చేసి యుద్ధాన్ని నడిపించినాయి అనుకోండి, మనం ట్రాప్లోంచి బయటపడం. మన ఆర్థిక వ్యవస్థ ఏమవుతుంది, మన అమృతకాల లక్ష్యాలు ఏమవుతున్నాయి. కాబట్టి దీన్ని బట్టే మోడీ గారు ఏం ఆలోచిస్తున్నారు మనం చెప్పొచ్చు. రైట్. అండ్ దాడి జరిగి 2 వారాలు దాటింది, భారతీయులందరిలో కూడా భావోద్వేగం పెరిగిపోతోంది. కానీ యుద్ధం ఇప్పుడు రేపు అనే అంటే కొన్ని అంచనాలు వస్తూ ఉన్నాయి. అసలు భారత్ లక్ష్యం ఏంటి, లేకపోతే యుద్ధం లేకుండా పాకిస్తాన్కి ఏ విధంగా భారత్ గుణపాఠం చెప్పే అవకాశం ఉంటుంది? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు 2 వారాలు గడిచిపోయింది, రేపే యుద్ధం. మోడీ గారు కూడా త్రివిధ దళాలతో మీట్ అవుతున్నారు. అక్కడ ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్యను నౌకాదళ దిగ్బంధం చేసేసాం. ఇప్పుడు యుద్ధం అయిన తర్వాత ఇండస్ వాటర్ ట్రీటీని ఆపేసాం. దాంతోపాటు ఇంకా పాకిస్తాన్కి ఎగుమతులు దిగుమతులు ఉండవు. పాకిస్తాన్ అందరినీ వెళ్ళిపోమన్నాం. ఎంబసీలు డిప్లొమసీని లో గ్రేడ్ చేసేసాం. ఇంకా పాకిస్తాన్తో మళ్ళీ ఏకాగి చేసేస్తున్నాం. IMF నుంచి $1.5 బిలియన్ లోన్ రావాలి, దాన్ని ఆపేయబోతున్నాం. FTFలో మళ్ళీ పెడుతున్నాం. ఓకే, ఈ విధంగా పాకిస్తాన్ మీద అన్ని చర్యలు తీసుకుంటున్నాం. దీంతోపాటు యుద్ధం ఎప్పుడు అటాక్ ఈరోజు నైటే అన్నట్టు ఉంది. కానీ భారత లక్ష్యాలు మాత్రం ఇక్కడ సుస్పష్టంగా ఉన్నాయని అవగతం అవుతుంది. అవేంటి, టెర్రరిజం ఉండకూడదు. మనం ఇదే రైట్ టైం అని మోడీ గారు భావిస్తున్నారు, ఇదే రైట్ టైం అని భారతీయులందరూ భావిస్తున్నారు. ఇంకా ఎట్టి పరిస్థితుల్లో గత 5 దశాబ్దాలుగా ఉన్న టెర్రరిజాన్ని అంతం చేసే టైం ఇదే అని భారతీయులు కోరుకుంటున్నారు. మోడీ గారు కూడా అదే కోరుకుంటున్నారు. అంటే మొట్టమొదటి లక్ష్యం టెర్రరిజం అంతం అనేది మొట్టమొదటి లక్ష్యం అండి. ఇంకా రెండో ఇంపార్టెంట్ లక్ష్యం ఏంటంటే భారత్ తను యుద్ధం చేయకుండానే భారత ఆర్థిక వ్యవస్థని గ్రోత్ రేటును ఆపకుండా పాకిస్తాన్తో లక్ష్యాలన్నీ నెరవేర్చుకోవాలి. రెండోది ఏంటంటే పాకిస్తాను ఏ ఉద్దేశంతో చేసింది, భారత్ విడిపోవాలని. ఆ ఉద్దేశానికి మూలమేంటి, ద్విజాతి సిద్ధాంతం, మతతత్వం. ఈ మతతత్వం అంతం కావాలి. ఈ మతతత్వం అంతం కావాలంటే ఈ మతతత్వం ద్వారా పుట్టిన పాకిస్తాన్ కూడా అస్తిత్వం ఉండకూడదు, అంతం ఉండకూడదు. అంటే బలూచిస్తాన్ కింద విడిపోయి, పంజాబ్ సింధులు ప్రావిన్స్లు విడిపోయి, అటు నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ విడిపోయి పాకిస్తాన్ అస్తిత్వం కోల్పోవాలన్నమాట. అంటే POK మన స్వాధీనం కావాలి. ఇవి సుస్పష్టమైన లక్ష్యాలు. 2 ఇండస్ రివర్ వాటర్ అంతా మనకు వచ్చేయాలి. దీనికోసమే భారతదేశం యుద్ధమా లేదా యుద్ధం చేయకుండా సామదాన భేద దండోపాయాలు, భారతదేశ యుద్ధ నీతి అండి చరిత్ర చెప్తుందన్నమాట. మోడీ గారికి ఆ చరిత్ర అవగతమైంది. రామధర్మాన్ని ఫాలో అవుతారు. అంటే ప్రపంచ అంతర్జాతీయ సూత్రాలకు అనుకూలంగా, భారత సాంప్రదాయాలకు అనుకూలంగా, భారత భవిష్యత్తుకు అనుకూలంగా, రక్తం చెందకుండా యుద్ధం చేస్తే ఏవైతే ప్రయోజనాలు వస్తాయో ఆ ప్రయోజనాలు సిద్ధించుకుంటే యుద్ధం అవసరం ఉందా? ఈ విధంగా 7 లక్ష్యాలతో మనం POK అనే లక్ష్యం, పాకిస్తాన్ అంతం, ద్విజాతి సిద్ధాంతం అంతం, ఇండస్ వాటర్ ట్రీటీ మనకు రావడం, ఇంకా పాకిస్తాన్ టెర్రరిజం ఉండకుండా, ఇలాంటి లక్ష్యాలతో భారతదేశం సుస్పష్టంగా వ్యూహాత్మకంగా గత 2 వారాలుగా పనిచేస్తుందని మనం చెప్పొచ్చండి.